దంతేశ్వర పాపం అధర్మం ఎంత శక్తివంతమైనవైనా దాని జీవితకాలం చాలా తక్కువగా ఉంటుంది. కనుక ఎప్పుడు వాళ్ల ముందు ఓటమిని ఒప్పుకోకూడదు. రాజా విక్రమాదిత్య, ఆ పాపాత్మలను శిక్షించి నువ్వు అందరి ప్రశంసలనైతే పొందగలిగావు. కానీ సంపూర్ణ న్యాయం ఇంకా జరగలేదు. దేవరథుడి కులము గోత్రంకి సంబంధించిన సమస్య ఇప్పటికీ ఎక్కడిది అక్కడే ఉంది. ఇప్పటికీ ఆ దేవరథుడిని ఈ సమాజం స్వీకరించలేదు. మహారాజా, మీరు మా కోసం ఎంతో చేశారు. ఆ పాపాత్ముల్ని శిక్షించారు. నేను మీకు జీవితాంతో రుణపడి ఉంటాను మహారాజా. అయితే నా బిడ్డను ఈ సమాజం స్వీకరించకపోతే ఇక వీడి జీవితం వ్యర్థమే కదా. అలా ఏమీ జరగదు. ఈ రోజు నుంచి మేము ఈ సంప్రదాయాన్ని మార్చేస్తున్నాం. సంతానం మీద మొదటి అధికారం తల్లికే ఉంటుంది. తల్లి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డని పెంచి పోషిస్తుంది. ఆ బిడ్డకు మొదటి గురువు అవుతుంది. ఆ బిడ్డకు సంస్కారం కూడా తల్లి నుంచే లభిస్తుంది. సమాజంలో ఓ సరికొత్త ఒరవడి మొదలు పెడదాం. బిడ్డలకు కేవలం తండ్రివే కాదు, కన్న తల్లి యొక్క కులగోత్రాలు కూడా ఆ బిడ్డకు సంక్రమిస్తాయి. ఏదైనా కారణంగా ఏ తల్లైనా బిడ్డ తండ్రి పేరు కానీ కులగోత్రాలు కానీ చెప్పుకోవడానికి ఇష్టపడకపోతే ఎవరూ ఆమెను ప్రశ్నించరాదు. అలాంటి పరిస్థితుల్లో ఆమె సంతానానికి ఆ తల్లి కులగోత్రాలే సంక్రమిస్తాయి. మహారాజా, ధర్మాన్ని పాలించడంలో మీ అంత ధర్మపాలకులు ఎవ్వరూ లేరు. మీ వంటి ధర్మజ్ఞులు ఈ లోకంలో ఇంకెవ్వరూ ఉండనే ఉండరు మహారాజా. ధర్మజ్ఞులైన మహారాజు విక్రమాదిత్యుల వారికి, ధర్మజ్ఞులైన మహారాజు విక్రమాదిత్యుల వారికి, ధర్మజ్ఞులైన మహారాజు విక్రమాదిత్యుల వారికి, ధర్మజ్ఞులైన మహారాజు విక్రమాదిత్యుల వారికి. ఏ ధర్మం అయితే మనిషిని అధర్మం నుంచి కాపాడలేదో వ్యర్థమే అవుతుంది. ఎవరైతే ధర్మాన్ని అధిగమించైనా సరే మానవత్వాన్ని రక్షిస్తాడో వాడే ధర్మజ్ఞుడు. రాజా, నీలో ధర్మజ్ఞ గుణం పుష్కలంగా ఉంది. అంటే నీ వల్ల ధర్మానికి ఎప్పుడూ హాని కలగదు. కాబట్టి నువ్వు భద్రకాలుడి అధర్మాన్ని అణచడానికి సమర్థుడవే. కానీ నీ గమ్యం ఇంకా ఎంతో దూరంలో ఉంది. ఇలా చూడండి మహారాజా, భద్రకాలుడి జన్మకుండలిలో కనిపిస్తున్న ఇలాంటి గ్రహ సంచారం నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఈ చక్రాన్ని చూసిన తర్వాత భద్రకాలుడి పట్ల నా అభిప్రాయం మారిపోయింది. ఆచార్య, భద్రకాలుడి జాతకంలో మీకు కనిపిస్తున్నదేమిటి? చూడండి మహారాజా,
భద్రకాలుడి కుండలిలో 7 గ్రహాలు ఒకేసారిగా 7వ గృహంలో ఈ విధంగా కొలువు తీరి సప్తగ్రహ యోగాన్ని సూచిస్తున్నాయి. ఇలా 7 గ్రహాలు కలిసి ఉండడం శుభ సంకేతం. దీని అర్థం ఏంటి? అంటే మహారాజా, ఈ భద్రకాలుడు దేవతుల్యుడు. వీరిలో అన్ని సద్గుణాలే ఉన్నాయి. మహారాజా, ఈ సన్యాసి ఈ భూమి మీద ఎక్కడ అడుగు పెట్టినా సరే అక్కడ అంతా సస్యశ్యామలమై ఉంటుంది. కానీ ఇదెలా సాధ్యం ఆచార్య? భద్రకాలుడు శుభం చేస్తాడా? ఇదెలా సాధ్యపడుతుంది? అంటే దీని అర్థం ఇప్పటిదాకా భద్రకాళుడి గురించి మేము ఆలోచించింది అసత్యం అనుకోవాలా? లేదు 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 రాజా, నా గురించి నువ్వు ఆలోచించింది అక్షరాల నిజమే. అయితే భద్రకాలుడి సత్యమేమిటో స్వయంగా భద్రకాలుడే నిర్ణయిస్తాడు. ఏం చెయ్యను, చెయ్యక తప్పడం లేదు. మంచివాడిని అనిపించుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు, కానీ నాకలా కనిపించక తప్పడం లేదు. అప్పుడే కదా నీలాంటి మంచి మనుష్యులు నాపై విశ్వాసం పెంచుకుంటారు. నీకు నా మీద విశ్వాసం పెరిగితేనే కదా నువ్వు నా పని చేసి పెడతావు. బేతాళుండి పట్టుకొని నా దగ్గరికి తీసుకొని రావాలి కదా, అది కూడా మనస్ఫూర్తిగా. విక్రమా, నువ్వు ఆ బేతాళుడు చెప్పే కథలు వినవచ్చునేమో, కానీ ఈ భద్రకాలుడి మాటే జీవన వేదం అవుతుంది. ఇకపై బేతాళుడు నీ దృష్టిలో ఒక దుర్మార్గుడు, పాపాత్ముడవుతాడు. కానీ ఈ భద్రకాలుడు ఇకపై నీ దృష్టిలో కళ్యాణకారుడు, సదాచారుడవుతాడు. ఇక కొత్త మలుపు తిరుగుతుంది బేతాళ విక్రమార్కులాడే ఆటలో. మహారాజా, మాకు మొదటి నుంచి సన్యాసి గురించి ఏవేవో అనుమానాలుండేవి. వారి అసలు ఉద్దేశం ఏంటో మాకు అర్థమయ్యేది కాదు. ఆచార్యులు వారు చెప్తేనే తెలిసింది ఆ సన్యాసులు దేవతుల్యులే మహారాజా. వారే కదా మీ ప్రాణాలు కాపాడింది. కానీ మహారాణి, ఒకవేళ ఆ సన్యాసి అంత పుణ్యాత్ముడే అయితే మాకా నమ్మకం ఎందుకు కలగటం లేదు? అతడిని కలిసిన ప్రతిసారి మాకెందుకో బలంగా అనిపిస్తోంది. అతడి లోపల కంటికి కానరాని దుష్టశక్తి ఏదో ఉందని. అంటే మా మనసు, మా మస్తిష్కం, మా జ్ఞానేంద్రియాలు మాకు అబద్ధం చెప్తున్నాయా? కానీ మహారాజా, గ్రహాలు, నక్షత్రాలు అవి అబద్ధం ఆడవు కదా. అయితే సన్యాసిని అర్థం చేసుకోవటంలో మేమే ఏదో పొరపాటు చేస్తుంటాం. కానీ మేము పొరపాటు చేయటమా? ఇది అసంభవం. చింతించకు రాజా, ఈ అసంభవాన్ని నేను సంభవం చేస్తాను. నా జాతకం ఏం చెప్తుందో అదే కదా నువ్వు నమ్ముతావు. నా జాతక చక్రం ఏం చెప్తుందో దాన్నే కదా నిజం అనుకుంటావు. ఇక ఈ భద్రకాలుడు ఏదైతే కోరుకుంటాడో గ్రహాలు, నక్షత్రాలు అదే చేస్తాయి. మహారాణి, ఏది మంచో ఏది చెడో ఎప్పుడు తెలుస్తుందంటే బేతాళుడు, భద్రకాలుడు ఎదురెదురుగా వచ్చినప్పుడు. అయితే ఆ పని మేము చాలా త్వరగా చెయ్యాలి. ఇదే ఆ స్థలం. ఇక్కడి నుంచే ఆ ప్రేతస్థలికి మార్గం ఉంది. కానీ మా యక్షయానాన్ని బేతాళుడు తగలబెట్టేశాడు. ఇప్పుడేం చెయ్యాలి? ప్రేతస్థలిలో ఎలా ప్రవేశించాలి? మేమిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి? వాహనం లేకపోతే మాత్రం ఏమైంది? మార్గం తెలుసుగా. మేము ప్రేతస్థలికి వెళ్లే తీరాలి. దానికోసం మా ప్రాణాలు త్యజించడానికైనా సిద్ధమే.
దీనికి అంతమే లేదేంటి? మేమింకా లోతుకు వెళ్ళిపోతున్నాం. దీని అంతం తెలుసుకోవటం ఎలా? దీని అంతం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే నువ్వు బ్రతికుండలేవు రాజా. సన్యాసి మీరిక్కడ? అవును, నేనే నీ జీవనదాతను. ఒక మాట అడుగుతాను, చెప్పు రాజా. నా మొదటి రుణాన్ని నువ్వింకా తీర్చలేకపోయావు, అంతలో ఇలా రెండోసారి కూడా నాకు రుణపడ్డానికి సిద్ధమయ్యావా? ముందు వెనక ఆలోచించకుండా మృత్యులోయలోకి దూకేశావా? మా కనిపించింది మేము చేశాం. మేము కేవలం మా కర్మలనే నమ్ముతాం సన్యాసి. అది మంచి అలవాటే. నీకేదనిపిస్తే అది చేయటం. కానీ చేయటానికి ముందు ఒక్కసారి ఆలోచించొచ్చు కదా. అలా చేయడం వల్ల నా పరిస్థితి ఏమవుతుంది? ఒకవేళ నీకేదైనా అయ్యుంటే బేతాళుణ్ణి పట్టుకొని నా దగ్గరికి ఎవరు తెస్తారు? బేతాళుణ్ణి పట్టుకోవడానికి మా దగ్గరున్న ఒకే ఒక్క మార్గం ఇదొకటే సన్యాసి. కానీ మీరు ఈ మృత్యు మార్గంలోకి ఎందుకు వచ్చారు? నీకు మార్గం చూపించడానికి. నీకో విషయం చెప్పాలి. ప్రేతస్థలికి వెళ్ళడానికి మార్గం ఇదొక్కటే కాదు, ఇంకొక మార్గం కూడా ఉంది. అక్కడికి నువ్వు సజీవంగానే చేరుకోవచ్చు. ఇలా నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఆత్మాహుతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఈ శ్మశానంలోకి ఎందుకు తీసుకొచ్చారు సన్యాసి? ఇది శ్మశానం కాదు, ఇది శ్మశానం కాదు రాజా. ఇది ఒక ద్వారం. రెండు లోకాలకి మధ్యనున్న ద్వారం. ఒకవైపు జీవనం, మరోవైపు మరణం. ఒకవైపు శరీరం ఉంటే మరోవైపు ఆత్మ, ప్రేతాత్మ. నేనన్నది అర్థమైందా రాజా? ఇది ద్వారం. మృత్యులోకం నుంచి ప్రేతస్థలికి వెళ్లే మార్గం. ఏ ద్వారం సన్యాసి? మాకైతే ఏ మార్గమూ కనిపించడం లేదు. రాజా, ఇక్కడి నుంచి నువ్వు ప్రేతస్థలికి వెళ్ళాలంటే ముందు నువ్వు మరణించాలి రాజా. అయ్యో, ఏంటలా చూస్తున్నావు నన్ను? అంటే నీకు నీ సన్యాసి మీద నమ్మకం లేదా రాజా? నమ్మకం గురించి కాదు సన్యాసి, ఇచ్చిన మాట గురించి. బేతాళుణ్ణి తీసుకొస్తామని మాటిచ్చాం. అందుకు ఏం చేయాల్సి వచ్చినా నిస్సందేహంగా చేస్తాం. అందుకు మా ప్రాణాలు ఇవ్వాల్సి వచ్చినా సరే అందుకు కూడా సిద్ధమే. చెప్పండి, మేమేం చెయ్యాలి? బడా చక్రవర్తి సమ్రాట్, మనస్సు నిండిపోయింది. నా మీద నీకు ఇంత నమ్మకం ఉందా? మార్గం చెప్పండి సన్యాసి. చితిలో రగిలే ఈ పవిత్ర జ్వాలలు ఆత్మను ఈ లోకం నుంచి మరొక లోకానికి పంపించేస్తాయి. చితిలోని ఈ పవిత్ర జ్వాలలే నిన్ను ప్రేతస్థలి దాకా తీసుకువెళ్తాయి. ఎందుకంటే ఇదే అసలు ద్వారం ప్రేతస్థలికి. రాజా,
రాజా విక్రమాదిత్య, అతి సర్వత్రా వర్జయేత్ అంటారు. అతి అనేది మనిషిలో ఆలోచనని, బుద్ధిని అస్సలు పనిచేయనియదు. అందుకే నువ్వు ఇచ్చిన మాటను పూర్తి చేయడానికి అంత అతికిపోతున్నావు. వాడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఏమీ ఆలోచించకుండా దూకేస్తున్నావు. మేం ప్రేతస్థల్ని చేరుకున్నామన్నమాట. ఒక్క క్షణం ఆలస్యమైనా ఈ సర్పం మా మీద దాడి చేసి కాటు వేస్తుంది. మేం తప్పించుకోవాలంటే సమ్మోహన విద్యను ప్రయోగించాలి. మేము ప్రేతస్థలికి రాకుండా భేతాళుడి మార్గాన్ని మూసివేస్తే ఆ సన్యాసి మాకు మరో మార్గాన్ని చూపించాడు. మేమీసారి నీ మాయల్లో పడదలుచుకోలేదు భేతాళా. నువ్విక్కడే ఉన్నావని మాకు తెలుసు. బయటకురా. మాకు కాఠిన్యం వహించే పరిస్థితి తీసుకురాకు భేతాళా. రా బయటకు. నేను ఎక్కడున్నా ఇక్కడ విక్రమా, రారా, పైకి రా. ఇదేంటిది? నువ్వు పైన, నేను కింద. కిందకు దిగు. భేతాళా, నువ్వు లేకుండా మేమిక్కడి నుంచి వెళ్లేది లేదు. రా. అరే, ఇప్పుడు నువ్వు కింద, నేను పైన. రా. శ్రమైనా సరే ప్రయత్నించి విక్రమా. తప్పకుండా భేతాళా, మేం వస్తున్నాం. భేతాళా, మేం నిన్ను వదిలిపెట్టాం. వదులు విక్రమా. విక్రమా, మరి ఏదో సరదాగా ఆడ, అంతేగాని ఇంకా ఏమీ లేదు విక్రమా. నీది ఆడుకునే వయస్సు కాదు కదా భేతాళా. ఇది విక్రమాదిత్యుడి పట్టు. దీని నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఏం చెయ్యను. ఇక పదమాతో. ఏమైంది భేతాళా, ఇంత శాంతంగా ఉన్నావే? ఈరోజు కథ చెప్పడం లేదా? కనీసం ఇదైనా చెప్పు. ఈరోజు మీ ప్రేతస్థలికి ఏమైంది? ఒక సంగతి మాకు అర్థమైంది భేతాళా.
నువ్వు మాకేమీ హాని చేయలేవు. సరే గాని బేతాళ, ఈరోజు మళ్ళీ నువ్వు మమ్మల్ని చూసి మొదట నవ్వావు, తర్వాత ఏడ్చావు. ఎందుకని? నాకు నిన్ను చూడగానే గుర్తొచ్చింది నీ యానాన్ని మేము దగ్ధం చేసినట్టు. ఏడుపు ఎందుకంటే నీ యక్షయానం దగ్ధమవుతూ నా ప్రాతస్థలని ఈ స్థితికి తెచ్చిపెట్టిందని. ఇంకా నయ్యం, ఇదంతా కేవలం నా స్వకల్ప కల్పితం కనుక సరిపోయింది. ఇదే అసలు స్వరూపం.